హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మొన్న అయితే పిల్లల మర్రికి అయితే వెళ్ళానని చెప్పాను కదా మా ఫ్రెండ్స్తో పాటు. మొన్న జూ పార్క్ అయితే చూపించాను కదా, జూ పార్క్లో ఏముందో ఏంటనేసి అన్నైతే లైవ్ కూడా పెట్టేశాను కదా. మళ్ళీ పిల్లల మర్రికి అయితే వచ్చేసాను. అక్కడే పిల్లల మర్రి, అక్కడే జూ పార్క్ అంతా అటాచ్ అయ్యే ఉండేసింది. ఈ జూ పార్క్ నెక్స్ట్ ఇంకా పిల్లల మర్రి అయితే చూడడానికి అయితే వచ్చేసాము. అక్కడ ఎంట్రన్స్లోనే అయితే బుద్ధ విగ్రహం అయితే చాలా బాగుండింది కదా. ఇది మొత్తం అక్కడ విజిట్ చేసేసి కొంచెం చాలా బాగుంది ప్లేస్ అయితే చూడడానికి. చూడండి ఎంత బాగుందో. అప్పట్లో మా ఫ్రెండ్ అయితే వచ్చేసిందంట, ఇలా అయితే ఏం కట్టేసలేదంట, చెట్టు దగ్గరికి కూడా పోవచ్చంట, అంత బాగుంటుందంట. కానీ ఇప్పుడైతే రీసెంట్గా అయితే ఇలా అయితే కట్టేశారు. చూడండి పిల్లలు మర్రి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో, ఒకదానికొకటి కనెక్ట్ అయితే ఉండేసింది ఆ చెట్టు. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఆ పిల్లర్స్ ఏమని చూస్తున్నారా, ఆ పిల్లర్స్ ఆ చెట్టు బరువుని సపోర్ట్ ఆపుకోవడానికి అనేసి ఆ పిల్లర్స్ని అయితే ఇలా అయితే కట్టేశారంట వాళ్ళు. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇలా పిల్లర్స్ అయితే కట్టేసి ఉంది. ఇది అసలు ఇప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే, ఫస్ట్ ఈ చెట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా ఎవరికి తెలియదంట. ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయిందో ఫస్ట్ చెట్టు ఏదో అంటే కూడా ఇప్పటికీ తెలియలేదంట. చూడండి ఒకదానికొకటి, అంటే ఒక చెట్టు రాగానే దానికి వేర్లు వస్తాయి కదా, ఆ వేరుతో పాటు కింద నుంచి వెళ్ళి మళ్ళీ ఒక చెట్టు లాగా అయిపోయిందంట. అక్కడైతే చాలా బాగుండింది చూడడానికి. ఆ ఒక్క చెట్టుతోనే మొత్తం సపరేట్ ఆ పిల్లలు మర్రి మొత్తం ఆ ఒక్క చెట్టుతోనే నిండిపోయిందంట. ఇప్పటికీ ఆ ఒక్క చెట్టు ఏదో కూడా తెలియలేదంట. చూడండి ఒకదానికొకటి అయితే కనెక్ట్ చేసేసి అయితే ఫుల్గా అయితే గ్రీనరీతో నిండిపోయి ఉండేసింది. చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళగానే. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాం. అక్కడ మొత్తం చూస్తూ ఉండగానే అయితే చూస్తూ అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి అక్కడ ఇంకెంత పెద్ద పెద్ద చెట్లు అయితే ఉండేసాయో. మళ్ళీ చూడండి వేర్లు, ఆ మొత్తం వేరుతోనే అంటే ఒక చెట్టు అయితే ఫామ్ అయిందంటే గ్రేట్ కదా. చూడండి ఎంత బాగున్నాయి. అక్కడ పెద్ద పెద్ద ట్రీస్ అయితే ఉండేసాయి. ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళిపోగానే అక్కడ బుద్ధ విగ్రహం అయితే ఉంది. అక్కడ కూడా అంటే ఫస్ట్ ఎంట్రన్సీలో కూడా ఉంది, మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఉండేసింది. అక్కడ చూడండి ఎంత బాగుందో. మిడిల్లో అయితే పిల్లల మర్రి అటు ఇటు పక్కన మిడిల్లో అయితే ఉండేసింది. బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఇంకా ఇదంతా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసి అయితే రిలాక్స్ అయితే అయిపోయాము. కొంచెం లోపలికి వెళ్ళగానే కూర్చోడానికి సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. మనం అప్పట్లో గుడిసెల్లాగా ఇలా కట్టేసి అయితే ఉంచేవారు కదా, ఇప్పుడు చూడండి మంచిగా రేకులేసి గుడిసెలేసి ఇట్లా చాలా బాగుంది చూడడానికి. మన పల్లెటూరు అయితే గుర్తుకొచ్చేసింది. అప్పట్లో పల్లెటూరు ఇలానే డెకరేట్ చేసి ఉంచేవారు కదా. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసి ఇలా కొన్ని పిక్స్ దిగేసి అయితే వచ్చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.